ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పెట్రోల్ బంకులోనూ పెట్రోల్ కొరత అనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయిపోయింది. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. దీనివల్ల ఇంకా పానిక్ అయిపోయి ఎక్కడ పెట్రోల్ దొరికితే అక్కడల్లా కూడా పెద్ద పెద్ద క్యూలు. బైకులు గానీ, కార్లు గానీ, ట్రాక్టర్లు గానీ, ఇలా లారీలు గానీ పెద్ద పెద్ద క్యూలు ఎక్కడ చూసినా కూడా ఇదంతా చాలా ఆందోళనకరమైన సిట్యుయేషను ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. ఇదంతా ఖచ్చితంగా కృత్రిమ కొరత. ఎందుకంటే ఒకవేళ ఇరాన్, అమెరికా ఈ యుద్ధం వల్ల వచ్చిన కొరత వల్ల అయితే కనుక దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉండాలి. కానీ దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎవరో కుట్ర చేసి మొత్తం బ్లాక్ చేస్తున్నారు పెట్రోల్ని అనేది కొంత అర్థమవుతున్న అంశం. దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేశారు. సమీక్ష చేసినా కూడా ఇంకా అది సమస్య అనేది ఇంకా కొలిక్కి రాలేదు. ఇంకా పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు నడుస్తున్నాయి. సో అంటే అధికారులు, ముఖ్యమంత్రి చెప్పినా కూడా అధికారులు సరిగా పనిచేయని పరిస్థితి ఉందా? పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ రంగ సంస్థలు, పెట్రోల్ సప్లై చేసే ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళు ముఖ్యమంత్రి మాట కూడా వింటలేదా ఏంటి అనేది ఆందోళనకరమైన అంశం. సో మళ్ళీ ఇంకొకసారి ఈరోజు ముఖ్యమంత్రి గారు దీని మీద తను చేసిన సమీక్ష వల్ల రిజల్ట్ ఎంతవరకు వచ్చిందనేదాన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి సమీక్ష చేసి ఎవరైతే ఈ పెట్రోల్ కొరతకి, కృత్రిమ కొరతకి కారణమవుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ పెట్రోల్ కొరతకి 2-3 కారణాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే క్రెడిట్ పాలసీ. అంటే ఐఓసీ లాంటివి మామూలుగా ఏంటంటే క్రెడిట్ ఇస్తాయి, ముందు క్రెడిట్ ఇస్తాయి, ఆ పెట్రోల్ అమ్మేసిన తర్వాత వీళ్ళు డబ్బులు కట్టడం, ఏదో రకరకాలు ఉంటాయి దీంట్లో. అయితే ఇప్పుడు ఈ కొరతను అడ్డం పెట్టుకొని పెట్రోల్ సరఫరా కంపెనీలన్నీ కూడా ముందు మీరు పాత బాకీలన్నీ మీరు తీరిస్తేనే ఇప్పుడు మీకు సప్లై చేస్తామని చెప్పి ఒక నిబంధన పెట్టాయి. దానివల్ల చాలా పెట్రోల్ బంకుల వాళ్ళు ముందే డబ్బులు కట్టి పెట్రోల్ కొని, లేదంటే పాత బాకీలు తీర్చేసి మళ్ళీ పెట్రోల్ కొని ఇంత చేయలేక బంకులు మూసుకుంటున్నారు అనేది ఒకటి. రెండోది, సరే ఈ అలాగా బెంగాల్ ఎలక్షన్ తర్వాత 28వ తారీఖు 29వ తారీఖు తర్వాత ఒకేసారి రేట్లు 25 రూపాయలు పెరిగిపోతాయన్న ఒక ఫీలర్ అనేది జనంలోకి వెళ్ళిపోయింది. దానివల్ల బంకుల వాళ్ళు కూడా ఈరోజు రూపాయికి కొన్నది దీనికి మళ్ళీ ఇంకొక 25 రూపాయలు పెరుగుద్దంటే, ఇప్పుడు 100 రూపాయలు కొన్నది పెట్రోల్ 125 రూపాయలు అవుతుంది. అంటే ప్రతి లీటర్ మీద ఒక 25 రూపాయలు మనం ఎక్స్ట్రా సంపాదించవచ్చు అన్న దుర్బుద్ధితోటి, అత్యాశతోటి కొన్ని పెట్రోల్ బంకుల వాళ్ళు దీన్ని బ్లాక్ చేస్తున్నారు. తర్వాత ఇది కాకుండా ఈ నో స్టాక్స్ బోర్డు పెట్టి తాత్కాలికమైన కొరతని సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అలజడి తీసుకురావాలి అనేది ఇంకా కొంతమంది రాజకీయంగా కూడా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిలో ఏది నిజము, ఏది అబద్ధం అనేది సామాన్యుడికి అనవసరం. కానీ సామాన్యుడికి కావాల్సింది తనకి ఎప్పటికప్పుడు పెట్రోల్ అందుబాటులో ఉండటం, డీజిల్ అందుబాటులో ఉండటం అనేది కావాలి. ఎందుకంటే డీజిల్ కనుక అందుబాటులో లేకపోతే వ్యవసాయం దెబ్బతినిపోతుంది. అలాగే రవాణా వ్యవస్థ, లారీలకి ఇలా డీజిల్ అందకపోతే కనుక రవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది. దీనివల్ల టోటల్గా అన్ని ధరలు పెరిగిపోతాయి. కూరగాయల ధరల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు, సామాన్యుడు రోజువారీగా వాడుకునే ప్రతి ఒక్క దాని ధర పెరిగిపోతుంది. దీనివల్ల ఇంకా అన్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ సమీక్షించి, ఇది రాజకీయ కారణాలతో ఎవరన్నా చేస్తున్నారా, లేదంటే వ్యాపార కారణాలతోటి కృత్రిమ కొరతను సృష్టించి కొంతమంది చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలే ఈ కొరతకి కారణం అవుతున్నాయా ఏంటి అనేది సమీక్షించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా రెవెన్యూ అధికారులని ముఖ్యంగా ప్రతి ఒక్క బంకు దగ్గర పెట్టి అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, సినిమా హాళ్ళ దగ్గర ప్రభుత్వ అధికారులు పనిచేసేయడం ఇవన్నీ చూసాం. సరే అప్పటి రాజకీయ కారణాలు దాంట్లోకి నేను వెళ్ళను. కానీ ఇప్పుడు అదే రెవెన్యూ యంత్రాంగాన్ని ఇప్పుడు ప్రజల అవసరం కోసం ప్రతి ఒక్క బంకు దగ్గర కూడా ఒక రెవెన్యూ అధికారిని పెట్టి, ఒక పోలీసుని పెట్టి ఖచ్చితంగా అక్కడ ఎటువంటి శాంతి భద్రత సమస్యలు రాకుండా, అలాగే కృత్రిమ కొరతను సృష్టించే పరిస్థితులు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విజిలెన్స్ అధికారులు
ఎక్కడెక్కడైతే వీళ్ళు దొంగ స్టాక్ని దాచిపెట్టారో, రాబోయే రోజుల్లో ఏదో పెరుగుతుంది అప్పుడు అమ్ముకుందామని దాచిపెట్టారో వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ అధికారులు ఇమ్మీడియట్గా దాడి చేసి ఆ మొత్తం దాన్ని సీల్ చేయటమా లేదంటే మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావడమా చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పెట్రోల్ సంస్థలు ఏవైతే ఈ క్రెడిట్ పాలసీని బంకుల వాళ్ళకి పెట్టారో దాన్ని కొంచెం సమీక్షించమని చెప్పడం ఒకటి, ఎప్పటికప్పుడు సప్లై జరిగేలాగా చేయడం రెండోది, ఒకవేళ అలా సప్లై చేయకపోతే కనుక వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పడం అనేది చాలా సీరియస్గా చేయవలసిన అవసరం ప్రభుత్వం తరఫున. ఇది కాకుండా ప్రైవేట్ సంస్థల వాళ్ళని ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు. ఆ ప్రైవేట్ సంస్థల వాళ్ళందరూ కూడా ఆపేశారు, వాళ్ళు బంకులన్నీ మూసేసుకున్నారు. సో ఆ డిమాండ్ కూడా వచ్చి ప్రభుత్వ రంగ సంస్థల మీద పడుతుంది. ఇది కాకుండా గతంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంత పెట్రోల్, డీజిల్ మన రాష్ట్రానికి వచ్చేది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఉన్నది, అక్కడి నుంచి కొంచెం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఆగిపోవడం వల్ల ఆ డిమాండ్ కూడా వచ్చి ఇప్పుడు ఈ పెట్రోల్ సంస్థల మీద పడుతోంది. సో యాతావత డిమాండ్ అనేది పెరుగుతోంది, సప్లై అనేది తగ్గింది. దీనివల్ల టోటల్గా అన్రెస్ట్ అనేది ఏర్పడింది. కాబట్టి నేను చెప్పిన పరిష్కార మార్గాలను కూడా ఖచ్చితంగా, అంటే రెవెన్యూ యంత్రాంగాన్ని వీళ్ళ దగ్గర పెట్టడం, పెట్రోల్ బంకుల దగ్గర రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసుల్ని ఖచ్చితంగా అక్కడ పెట్టడం, విజిలెన్స్ వాళ్ళని దాడులు చేయించడం, అలాగే ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు, పెట్రోల్ సప్లై చేసే సంస్థలు ఉన్నాయో వాటన్నిటితోటి మాట్లాడి టోటల్గా ఈ సమస్యను పరిష్కారం చేయడం, సమస్యను పరిష్కారం చేయడం టోటల్గా ప్రభుత్వం మీదే ఉంది. ఇది టోటల్గా ప్రభుత్వ బాధ్యత. ముఖ్యమంత్రి సమీక్ష చేసిన తర్వాత కూడా ఈ పరిస్థితి అంటే ఎందుకు జరుగుతోంది, అసలు అధికారులు ఇంకా ఈ ప్రభుత్వం మాట వింటలేదా ఏంటనే దాని మీద చాలా సీరియస్గా ఆలోచించి, ఎవరైతే అధికారులు మాట వింటలేదో, ఎవరైతే ఈ బంకుల వాళ్ళతోటి కుమ్మక్కయి పనిచేస్తున్నారో అటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాతావాత టోటల్గా వితిన్ 24 hours అసలు ఈ సమస్యను పరిష్కరించకపోతే కనుక రాష్ట్రంలో కొంత అన్రెస్ట్ అనేది వచ్చే అవకాశం ఉందనేది చాలా క్లియర్గా కనబడుతోంది. దీన్ని ఇమ్మీడియట్గా చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.